హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పుల్లగా చాలా రుచిగా ఉండే పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి వీడియోలో చూపించినట్టుగానే ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండా అలాగే వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం సైజ్ మంట పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి మాడకుండగా. ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే 4 పెద్ద టమోటోలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పచ్చడికి సరిపోయేన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉంటాయి. ఇలా పచ్చిమిరపకాయల్ని ఒకసారి కడిగి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. పచ్చడికి సరిపోయేంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఖచ్చితంగా చింతపండు వేయాలి. చింతపండు వేస్తేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమోటో ఉల్లిగడ్డ బాగా మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మీడియం సైజ్ మంట పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, టమోటో ఉల్లిగడ్డ అంతా మెత్తబడి ఇలా పైనంతా ఆయిల్ తేలిన తర్వాత నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయల్ని ఇలా 1లో 2గా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగానే వేసేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ వంకాయ ముక్కలు కూడా మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కలర్ మారకుండా ఉండాలి అంటే కట్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీంట్లోకి అల్లం కూడా వేసుకుంటున్నాను. వంకాయలు వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టి అలాగే ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, అంతా మగ్గిపోయింది కదా. ఆ తర్వాతకి చివరిగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా కలుపుకొని ఇదంతా చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి. కొన్ని పల్లీలని వేయించుకొని ఇలా పల్లీ పొట్టు తీసేయాలి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకుంటాం కదా పచ్చడి, అప్పుడు ఈ పల్లీ పొడి దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని పచ్చడిని మిక్సీకి అయితే వేసేసుకోవాలి. అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంలోకి ఈ వేడి పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అంటే అద్భుతంగా ఉంటుంది. మరి తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడిని. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.